వాళ్ళకి కొట్టాడు అవునాను కదా లిటరల్గా చాలా వైరల్ అయింది. అంటే మనం ఇందులో మేము చూసింది ఏంటి, మీరు సినిమాలు ఏమో కలిసి ఉందాంరా కలిసి ఉంటే కలసుగా మన మీరే ఇప్పుడు మీరు ఎందుకు ఈ రకంగా అంటే ఇప్పుడు నెగిటివ్ ప్రొజెక్ట్ చేయటం కానీ నువ్వు అన్నాను కదన్నా ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా విపరీతంగా డబ్బులు సంపాదించిన తనకు ఫ్లాట్లు కానీ మంచి స్కూల్ ఉంది, విపరీతమైన ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో నిజంగా తను కొద్దిగా ఇప్పుడు ఇద్దరు కొడుకులు అన్న మంచి విష్ణు మంచి మనసు ఉన్నాడు. సో వాళ్ళ మంచి విషయం కొద్దిగా ఎక్కువ అడ్వాంటేజ్ కలిగిన ఫీలింగ్ కలిగింది. సో మన మంచి మనసు ఒక మాట ఇప్పుడు బయటకు వచ్చి నేను నా పోరాటం ఆస్తుల కోసం కాదు ఆత్మగౌరవం కోసం అని అంటుంటే ఒక రకమైన నిజంగా అనిపించి చూసే వాళ్ళందరూ కూడా నిజమేమో అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఇప్పుడు నాకు అనిపించింది అప్పట్లో ఒక వీడియో చూసాను అంటే మన మంచు విషయం వచ్చి మంచు మనసు మీద అటాక్ చేస్తుంటే మంచు మనసు వీడియో చేస్తారనమాట. అప్పుడు ఆ వీడియో ఏమన్నా తర్వాత వాళ్ళు ఏమన్నా ప్రాంక్ అన్నారు. సో తర్వాత మొన్న మనోజు హాస్పిటల్కి పోతుంటే ఇట్లా మెడల మీద దెబ్బకపోతుంటే సో ఏమైందో అనుకున్నాను. నిజంగా వాళ్ళ అని అంటూ నా భార్యను ఇన్వాల్వ్ చేస్తున్నారు, నా కూతురు ఇన్వాల్వ్ చేస్తున్నారు. నిజంగానే ఇక్కడ వీళ్ళకేమో 20 మంది బౌన్సర్లు, వాళ్ళకి 20 మంది బౌన్సర్లు. సో అంతా ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయం పోలీస్ దాకా వెళ్ళింది కాబట్టి న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ తొందరగా ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా ఎవరు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. నువ్వు నేను చేసే కాదు కదా. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏదైనా ఇష్యూ ఉంటే దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది కూడా మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్తున్నారు. ఇక మోహన్ బాబు గారికి బాగా దగ్గరైన వాళ్ళలో మంచి మిత్రులు అని చెప్పిన వాళ్ళు ఒకవైపు రజనీకాంత్ గారు, ఒకవైపు చిరంజీవి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏమైనా కల్పించుకొని ఈ సమస్యని వాళ్ళు ఏమైనా పరిష్కరించే అవకాశం ఉందంటారా? చూడండి అవునన్నా అది ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళు పెద్ద మనుషులు మెగాస్టార్ కానీ మన రజనీకాంత్ సార్ కానీ వచ్చి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తే మీడియా ముందుకు కానీ మన స్టేషన్ దాకా పోయేది కాదు. సో వాళ్ళు మించిపోయింది ఆల్రెడీ. వాళ్ళు ఎంతో చెప్పినా వినగనట్టుగా కనిపిస్తుంది. సో నిజంగా వాళ్ళు కూడా మంచి లక్ష్మి కూడా ఒక ప్రోగ్రామ్ చేసింది లైక్ హెల్పింగ్ చేసే వీడియోలు. సో మంచి లక్ష్మి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కోరుకుంటున్నా. ఈ ప్రాబ్లం అయితే మించిపోయింది అన్న, మన చేజారిపోయింది కాబట్టి. సో రాచకొండ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈగర్లీ వీడియోస్న వెంటనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. యాజ్ ఏ మంచి ఫ్యాన్గా కోరుకుంటున్నా. ఇవన్నీ వద్దు, మనం చూస్తుంటే మాకే చాలా గలీజ్గా అనిపిస్తుంది. తెలుగు ఆడియన్గా మీరు చాలా పెద్ద సినిమాలు ఇస్తారు, చాలా మంచి అభిమానం మీరు అంటే. దయచేసి ఈ ఫ్యామిలీ విషయాలు తొందరగా సాల్వ్ మన చూడ మాట చెప్పినా ఒక స్కూల్ ఉంది, స్కూల్ విషయాల్లో చాలా నెగిటివ్ వ్యవహారాలు జరుగుతున్నాయి, వాటి మీద నేను ప్రశ్నిస్తుంటే నా మీద అటాక్ చేస్తారు అని చెప్తున్నాడు. చూద్దాం మరి ఎంతవరకు నిజమో మనకు డిసైడ్ అవ్వాలి.